హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుకండి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కనుక కొత్తది రిలీజ్ అయిపోయిందండి. మనకి సెప్టెంబర్ లో వచ్చిన అతి పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే కనుక గ్రాడ్యుయేట్స్ కి అంటే డిగ్రీ అయిన వాళ్ళకి, డిగ్రీ బిలో డిగ్రీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ అలా మాటండి, వీళ్ళకి కలిపి చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. 11,000కు పైనే పోస్టులతోనే ఒక నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, ఫీజు ఎంత, అసలు ఎలా అప్లై చేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, 11,000 పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు, ఏంటి, వీటన్నిటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతామట. ఇలాంటి నోటిఫికేషన్స్ కి మీరు కొంచెం చూసి లైక్ చేశారనుకోండి ఇంకొన్ని నోటిఫికేషన్స్ మేము మీ ముందు తీసుకురాగలుగుతామట. సరే, మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దామండి. డిగ్రీ అయిన వాళ్ళకి ఏం పోస్టులు ఉన్నాయో, డిగ్రీ అవ్వలేని వాళ్ళకి అంటే బిలో డిగ్రీ వాళ్ళకి ఏ పోస్టులు ఉన్నాయో మనం డీటెయిల్ గా చూద్దామండి. ఇంకా గ్రూప్ డి అంటే 10th బేస్ తో వచ్చే క్వాలిఫికేషన్ తో వచ్చేవి కూడా ఇంకా ఉన్నాయన్నమాట. అవి ఇంకా రాలేదండి. వచ్చిన వెంటనే వీడియో రూపంలో నేను మీ ముందుకు వస్తానమాట అండి. నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చిందన్నమాట అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. నాన్ టెక్నికల్ మాట అంటే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు కాదండి. నాన్ టెక్నికల్ కానీ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ వీళ్ళు మొత్తం ఇంకా ఎనీ గ్రాడ్యుయేట్ అనగానే ఎనీ డిగ్రీ వచ్చేస్తుంది అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ అనగానే 10th తర్వాత ఇంటర్ ఉంటుంది చూడండి, అది ఎనీ ఇంటర్ మాట అండి. సో ఇంటర్ అది క్వాలిఫికేషన్ తో వచ్చిన వాళ్ళంతా కూడా దీనికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కి వస్తారన్నమాట అండి. ఈ అప్లికేషన్ అయితే కనుక మీకు నాన్ టెక్నికల్ లోని ఓపెన్ అయింది. ఇది ఎప్పుడంటే కనుక మనకి సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నవి స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి. అది క్లోజ్ ఎప్పుడవుతుందంటే కనుక అక్టోబర్ 13వ తారీఖు రాత్రి 12 గంటల లోపు మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి. పోస్టులు అయితే కనుక 8,113 పోస్టులు ఉన్నాయండి. గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న పోస్ట్ ఏంటంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అయితే కనుక పే లెవెల్ 6th లో ఇస్తున్నారండి. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉంటుంది. 1736 పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగే స్టేషన్ మాస్టర్ అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలే 994 పోస్టులు ఉన్నాయి. అదే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే కనుక మీకు 3,144 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంట్స్ అండ్ అకౌంట్ కమ్ టైపిస్ట్ అయితే కనుక 1,507 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ అయితే కనుక 732 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 8,113 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ అన్నమాట. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ 3 years ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ వలన అంటే 36 సంవత్సరాలు అని అంటే కనుక మనకు 3 years యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇది గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట అండి. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న పోస్టులు అయితే కనుక మనకి సెప్టెంబర్ 21వ తారీఖున ఓపెన్ అవుతుందండి. అక్టోబర్ 20వ తారీఖు రాత్రి 12 గంటల వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. టోటల్ పోస్టులు అయితే కనుక 3,445 ఇంటర్ బేస్ తో మాట అండి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ తోని. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మాట అండి. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉండాలి. 2,022 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే కనుక 361 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే కనుక 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ అయితే కనుక 72 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. ఇవి టోటల్ గా 3,445 మొత్తం కలిపి 11,558 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి కూడా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు కనుక మీకు చూడండి, ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ గానీ మీరు పాస్ అయిపోతే డైరెక్ట్ జాబ్స్ మాట. ఇది అప్రెంటిస్ అలాగే ఏమి ఉండదు, డైరెక్ట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాట అండి. ఇది చాలా మంచి అవకాశము, చాలా ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశము. అది కాకుండా 11,558 పోస్టులు అనగానే ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసు కదండి. ఇది ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ నోటిఫికేషన్ లో నేను చెప్పానంటే ఇప్పటి నుంచే మీరు అన్ని రెడీ చేసుకోండి. అలాగే ఓబీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ రెడీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్ రెడీ చేసుకోండి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ని కంపల్సరీ కూడా రెడీ చేసుకోండి. మాక్సిమం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓసీ వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నే అప్లోడింగ్ ఇస్తున్నారు కదా, అది అలా ఇవ్వద్దండి. ఓబీసీ వాళ్ళైతే కనుక బీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ చేయించుకోవాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కనుక సెంట్రల్ లెవెల్లో మీ క్యాస్ట్ ఉండాలన్నమాట. అలాగే ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కి ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ చేయించుకోనమాట. దీనికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుందండి. అదైతే కనుక ఐకి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే మనకి రైల్వే డిపార్ట్మెంట్ లోని ఇది
క్లర్కము అదే టికెట్ కలెక్టర్ కనుక ఐకి సంబంధించి ఉంటుందన్నమాట అండి. అందుకే మీకు ఐ విజన్ కి టెస్ట్ అయితే జరుగుతుందన్నమాట అండి. ఇంకైతే కనుక ఎగ్జామ్ అయితే కనుక ఆన్లైన్లోనే జరుగుతుందన్నమాట. దీనికి ఫీజు అయితే కనుక 500 రూపీస్ నార్మల్ వాళ్ళకైతే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 250 రూపాయలు ఫీజు అండి. వీళ్ళు కాని వాళ్ళందరూ కూడా 500 రూపాయల ఫీజు అయితే కనుక పే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే వీళ్ళకి రిఫండెడ్ అన్నమాట అండి. ఎవరైతే ఎగ్జామ్ కి వీరు వెళ్లరో అలాంటి వాళ్ళందరికీ కూడా ఫీజుని రిఫండ్ చేస్తారు కనుక మీ బ్యాంక్ అకౌంట్స్ ని అక్కడ కంపల్సరీ కూడా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇవ్వండి. అలాగే మీకు మామూలుగా ఎగ్జామ్ కి అయితే కనుక 100 రూపీస్, దీని ఫీజు అయితే కనుక 400, ఇలాగ టోటల్ గా ఓవరాల్ గా కలిపి 500 రూపీస్ ఫీజుని తీసుకుంటారన్నమాట అండి. మీరు ఎవరైతే ఎగ్జామ్ కి కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అవరో వాళ్ళకి మళ్ళీ రిఫండ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఆన్లైన్ లోనే చేయాలండి. ఆన్లైన్ లో చేసి ఎక్కడికి ఎవరికి పంపించిన అవసరం లేదన్నమాట. ఇది చాలా మంచి నోటిఫికేషన్. అసలు రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీలోని ఇంత పెద్ద నోటిఫికేషన్ ఈ మధ్య కాలంలోని అంటే టెక్నికల్లో వస్తూనే ఉన్నాయండి, కానీ నాన్ టెక్నికల్ అప్రెంటిస్ అయితే రెగ్యులర్ గా వస్తూనే ఉంది, కానీ డైరెక్ట్ పోస్టుల గురించి వచ్చిన పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీరు ఈ వెబ్సైట్ లోని ఆర్ఆర్బీస్ పార్టిసిపేటింగ్ అంటే ఏ ఆర్ఆర్బీస్ రైల్వే రిక్రూట్మెంట్స్ పార్టిసిపేషన్ చేస్తున్నాయో వాటిలో ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయో దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. చెన్నై ఉంది, భువనేశ్వర్ ఉంది, సికింద్రాబాద్ ఉంది. మీకు ఏ రీజన్ లోనైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ రీజన్ లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అప్లై ఆన్లైన్ కూడా ఆన్లైన్ లోనే చేయాల్సి ఉంటుంది. ఎవరికి కూడా మీరు పంపించవసరం లేదన్నమాట. సో ఇదండి ఇంత పెద్ద నోటిఫికేషన్ ని ఈ మధ్య కాలంలో వచ్చిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. సో ఎవరు మిస్ అవద్దండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్ చెప్పగలుగుతాం అన్నమాట.